బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక ఆర్ట్ కాబట్టి అది కూడా ఆర్ట్ ఫామ్ లో చేస్తుంటా. హి సిగ్గింగ్ అంటే అది పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో ఈరోజు ఏంటంటే చాలా బోర్ కొడుతుంది, బికాజ్ నాకు ఏం పనిలేదు ఈరోజు. అండ్ అమర్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. సో ఏదైనా చేయాలి కదా, ఎక్కడికైనా వెళ్ళాలి కదా అని చాలా ఆలోచిస్తున్నాను. బట్ ఏంటనేదే ఫ్లాష్ అవ్వట్లేదు. సో అందుకే ప్రస్తుతానికి రెడీ అయిపోయి ఫస్ట్ హర్ని ఇంటికి వెళ్ళిపోతాను. దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలా, ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళి నేను డిసైడ్ అవుతాను. సో వెళ్ళే ముందు నేను రెడీ అవ్వాలి కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ డర్మా వైఫ్ హైడ్రా క్లెన్జర్ అండ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇదైతే మై డైలీ రొటీన్ అనమాట. అండ్ ఏదో ఊరికే చెప్తున్నాను అనుకోకండి, నిజంగా వాడితేనే ఇలా ఉంటుంది. సో డైలీ నిజంగా వాడుతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ నా ఫేస్ని డర్మా వైఫ్ హైడ్రా క్లెన్జర్తో క్లెన్స్ చేసేసుకుందాం. డర్మా వైఫ్ హైడ్రా క్లెన్జర్, అ జెంటిల్ pH బ్యాలెన్స్ క్లెన్జర్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అంతేకాదు ఈవెన్ సెన్సిటివ్ స్కిన్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ కొలాయిడల్ ఓట్మీల్, సోడియం PCA అండ్ ఎమోలియంట్స్. అండ్ స్కిన్ని సప్పల్గా చేస్తూ సాఫ్ట్గా ఉంచుతుంది. అండ్ న్యాచురల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చరైజర్ బ్యారియర్ని ప్రిజర్వ్ చేస్తూ డ్రైనెస్ అండ్ ఇరిటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఇన్ఫాంట్స్, చిల్డ్రన్స్ అండ్ సెన్సిటివ్ స్కిన్. సో నా ఫేస్ని అయితే క్లెన్స్ చేసేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది హైలైట్ ఏంటంటే యునిక్ విటమిన్ E ఫాస్ఫేట్తో వస్తుంది. దట్ హైడ్రేట్స్, రిపేర్స్ అండ్ రెడ్యూసెస్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ లైక్ రెడ్నెస్ అండ్ ఫైన్ లైన్స్. అంతేకాకుండా పవర్ఫుల్ హైడ్రేషన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని ఎంఫసైజ్ చేస్తూ రెడ్నెస్ అండ్ యాక్నేని మినిమైజ్ చేస్తుంది. అంతేకాకుండా కంప్లీట్ ఆల్ డే స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. అండ్ అంతేకాదండి, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బ్యారియర్ రిపేర్ అండ్ అడమెంట్ స్ట్రెచ్ మార్క్స్. సో మాయిశ్చరైజింగ్ లోషన్ అయితే అప్లై చేసేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ రెడీ. సో లాస్ట్లో ఉంటుంది కదా ఫినిషింగ్ టచ్, లిప్స్టిక్. వెళ్ళి లిప్స్టిక్ వేసేసుకొని వెళ్ళిపోతాం. కదండి, వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నారు వదిన మా ఇంట్లో? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్ని ఐటమ్స్ అన్ని తీసి కష్టపడి ఏదైనా తెలుసు అసలు. అమ్మో, బై మిస్టేక్. నో వే. అట్లుంటది మనతో. చపాతీ చేసిస్తాను. చపాతీ బాగా చేస్తాం, అదొకటి. మేము చేస్తే రౌండ్ షేప్ వస్తుంది చపాతీ, అంటే డిఫరెంట్ కంట్రీ షేప్స్ వస్తాయి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏదైతే మనకు చపాతీ ఇంపార్టెంట్ కదా, షేప్ అంతా అదంతా లేదు. ఒక ఆర్ట్ కాబట్టి అది కూడా ఆర్ట్ ఫామ్ లో చేస్తుంటా. ఆర్ట్ ఫామ్ వెరీ నైస్. గ్రీన్ చిల్లీస్ ఎక్కడ? గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వస్తున్నాయి. అయితే నేను ఇంకా వెయిట్ చేయాలి. పుదీనా రావాలి, గ్రీన్ చిల్లీ రావాలి, చాలా రావాలి. పొటాటో రావాలి, బఠానీ రావాలి, మ్యాక్సిమం రావాలి. అండ్ నా హెల్పర్ కూడా రావాలి, భాను ప్రసాద్. హలో హెల్పర్, వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? భాను ప్రసాద్. Yes, you should help her, no? He's sigging. సిగ్గుపడుతున్నాడు బాబు. కానీ He's sigging. వంట చేస్తున్నప్పుడు అంతా హరిని అసలు కిచెన్ సైడ్ రాను. అంతా వాళ్ళే చేస్తారనమాట. బౌల్స్ అన్ని ఆటోమేటిక్ గా అట్లా మ్యాజికల్ గా వాష్ అవుతాయి. సో ఐఎమ్ ఆల్సో మెయిన్ పర్సన్. No way, I'm అవును, ఫస్ట్ నాకు నచ్చినట్టు కారం తక్కువ వేసి చేయాలి. మేము చాలా బిజీ ఉంటాం, మేము చాలా బిజీగా ఉంటాం. అందుకే టేస్ట్ బాగుంటుంది. సరే,
నా అన్నీ కావాలి వచ్చిన తర్వాత విల్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో ఇందాక దీంట్లో ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మిక్సీకి వేసుకుంటున్నాము. దీనికి కొంచెం చింతపండు, కొంచెం పుదీనా, కొంచెం వాటర్, కొరియండర్ వేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి మసాలా రెడీ చేసుకోవడానికి. ఓకే, నేను చెప్పనా ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్గా మనం తీసుకోవాలి బౌల్, దాని కింద అంటించుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమోటా, మిర్చి, కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం అట్లా అనేసుకొని అంటే అది తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, అయిపోయింది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఓకే, అది అంటే చింతపండు చిటికెడు. కాదు, పానీపూరి చేయమంటే ఏందో నువ్వు యుద్ధం చేస్తున్నారు మీరు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను యుద్ధం చేయట్లేదు. తా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. టేస్ట్ బాగుండాలా వద్దా చెప్పు. బాగుండాలి అది. ఇందాక చెప్తూ కదా తీవాను పక్కకి. ఇప్పుడు వాళ్ళు మిక్సీకి కుస్తీ పడుతున్నారు అనమాట. పానీపూరి వచ్చేలోపు వీడు నా డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోగొట్టేలాగున్నాడు వదినా. మీరు చెఫ్, చిన్న చెఫ్, మేమిద్దరం మెయిన్ చెఫ్స్. వినలేదు కాబట్టి సైలెంట్ విన్నారు, ఎంత తిట్టేవాళ్ళు. ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకంటే ఇక్కడ గాలి రావడం వల్ల చిన్నగా అయిపోయింది. మనం పానీ రెడీ చేపించేసుకుందాం. పానీయా? పానీకియా అయ్యా చాలా పానీ. కావాలి. వద్దు వద్దు బాబోయ్, పెట్టండి బాబోయ్. బయట ఉంది కదా పాపం, వాడు బయట ఉందని అడిగాడు. ఏం చేస్తున్నావు అర్షు? వదినా, పానీ పూరి చేసే లోపల పూరి అయిపోతాయి. వీళ్ళు ఎలా తింటున్నారు చూడండి వెనకలా. కాదు వదినా, నేను వీడియో ఇచ్చినా, నేను ఇట్స్ జాబ్. ఏందో వదినా, మీరు ప్రశాంతంగా ఉన్నట్టు లేరే. చూసే వేసుకుంటారు వదినా, కానీ ఎంత దాన్ని మనం ఎలా చెప్పాలి అంటే తగినంత. చాలండి వదినా, మసాలా నచ్చలేదంటే అప్పుడు వేసుకోవచ్చు. మీ అందరూ అలా తినేస్తారు పానీ, నేను తిన్ను ఉత్త పానీ. టేస్ట్ చేయకుండా ఎలా చెప్పావు బాను నువ్వు? అదే కదా వేశారు. వితౌట్ టేస్టింగ్ యూ కాంట్ టెల్. ఓహో, నాకు చేయలేదా మీరు? ఓకే, అలా ఉంటుంది అనమాట. వీళ్ళకి హెల్ప్ చేద్దామని వీడియో చేస్తే నాకు పానీపూరిలో పానీ చేయలేదు. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఓకే, పానీపూరిలో స్పైసీ లేదు. దట్ ఐ థింక్ వాటో వాట్. నువ్వు పడు. పానీ రెడీ, పూరి రెడీ, మసాలా అంతా రెడీ. లేదు, ఆఫ్ చేసా.
ఇప్పుడు ఆఫ్ చేసావు వదినా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇందాక మనము ఏమంటారు మిక్సీకి వేసుకున్న మసాలా, ఐ మీన్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆ మసాలా వేసుకొని దానికి కారం పొడి, చాట్ మసాలా, గరం మసాలా అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ డ్రై మ్యాంగో లైట్గా వేసుకొని ఇప్పుడు కొంచెం బాయిలింగ్ పెట్టుకున్నాను. దీనికి తర్వాత కొంచెం చూసుకొని వాటర్ తీసుకోవాలి. అలా అని చెప్పి మొత్తం వాటర్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా వేసుకోవాలి, బఠానీ పొటాటో స్మాష్ చేసి వేసుకోవాలి. ఆ లోపల ఇది కొంచెం ఆయిల్ అవ్వాలి మంచిగా, లేకపోతే పారిపోయి బండి మీద. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అలాగే అంతే చూద్దాం చేసేయడం. లాక్డౌన్లో చేశాను, యాక్చువల్గా లాక్డౌన్లో చాలా ప్రయోగాలు చేశాను. యా, కానీ ఫస్ట్ టైమే బాగా చేశాను. సో ఇంట్లో అప్పట్లో అయితే బయటికి వెళ్ళి ఇంకా పానీపూరి అవన్నీ లాక్డౌన్ కదా, సో ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తినాలి. మ్యాక్సిమం చేసింది అయితే ఇదే, ఎందుకంటే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా. చేసుకోవడం తినడం లేకపోతే వెరైటీ. సో దాంట్లో వేయడానికైతే బఠానీ అండ్ పొటాటో బాగా స్మాష్ చేసుకున్నాను. నేను సైడ్లో కొంచెం పొటాటో తీసుకున్నా ఎక్స్ట్రా పెట్టుకొని, ఎందుకంటే ఇది పానీపూరి గోల్గప్ప తింటాం కదా, దాంట్లో చేసుకునేదానికి స్టఫ్ అన్నమాట పొటాటో. దీనికి స్మాష్ పొటాటోకి ఇంకా చిల్లీ పౌడరు, అదే మనము ఇదే లేదు దీనికి ఫస్ట్ మర్చిపోయాను. స్మాష్ చేస్తాను ఎలాగైనా స్మాష్ అయిపోతే చాలు. సో పానీపూరి కొంచెం చాలా ఇంతగా చెప్తున్నా కదా నేను, వెళ్ళేసే వచ్చాను. సో కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా అయితే పెట్టా. సో అలా స్మాష్ చేసి దాంట్లో వేసుకోవాలి. స్మాష్ చేయకపోతే వదిలి వేసుకోకూడదు, స్మాష్ చేసి వేసుకోకూడదు. కొంచెం వాటర్ తర్వాత చూసుకుందాం. యాడ్ చేయి. ఇది చాలా వేడిగా ఉంది, చేతిలో చేద్దామని తీసుకుంటాం. దీనికి ఆనియన్ కావాలి యాక్చువల్గా. బాగా ఒక డిగ్రీ ఉన్నాడని చెప్పి అదే ఇది వాటర్ యాడ్ చేయాలి. మళ్ళీ చెప్పండి ఏంటది? షిక్ షిక్ అంటే इसमें पानी डालता है. అది తర్వాత చూసుకొని మళ్ళీ తీసుకోవాలి. ఏం తిత్త చేస్తున్నాను అనుకోవద్దు, ఇక్కడ ఉన్నాము తినడానికి, అందుకే ఎక్కువ చేస్తున్నా. పెద్ద పొట్టలు పెద్ద పొట్ట పానీపూరి ఉంటేనే యా ఇట్ ఈస్ అన్ ఎమోషన్. పానీపూరి ఎవరు కనిపెట్టారు వదినా? ఫస్ట్ పానీపూరి ఎక్కడ తయారైంది ఫస్ట్? యాక్చువల్లీ ఇది మసాలా పూరి కోసం. ఓకే. సో రెసిపీ వెరైటీ ఆఫ్ రెసిపీ. అంటే ఎక్కడ తయారు చేశారు ఫస్ట్ పానీపూరి అని తెలుసా లేదా? నాకు తెలియదు, అందుకే అడుగుతాను. ఖాళీ టైంలో అన్నపూర్ణ స్టూడియోలో బండి పెట్టుకున్నా, పానీపూరి బండి పెట్టుకోపాను, నేను డైలీ వచ్చి తింటాను. మీరు కూడా బాగుంటా చేయాలంట. నేను ఎందుకు చేస్తాను? నేను రెసిపీ నేర్పించాను కదా, చేసి నేను వచ్చి తింటా. లాస్ట్ పానీపూరి బండి పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అంతే. ఏమి రోజుకి 5,000. స్టఫింగ్ అయితే అదే ఇది గోల్గప్ప దానికి అయితే రెడీ అయిపోయింది. ఒకటే రెడీ అయిపోయింది కదొకటి లాస్ట్ ఏ అందుకే వేయలేదు చూసుకునే. ఇది టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఏం కాదు
కాదు తినేది నేను ఆపలేదు. కరెక్ట్గా పెట్టాను, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసి. ఏం కాదండి హరీనే కదా తినేది, ఏం కాదు. అంతేగా అంతేగా. అంటే మేము తినాం అయిడా ఇది మనకు రాదు అభిలాష్, ఎవరికి మీకు అది separate. This is done already. మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే కింద కింద స్టవ్ ఉంటుంది, అది నొక్కితే అయిపోతుంది అది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పని చేశారు కదా, సరే. వాటర్ సరిపోతుంది కదా పని చేసి? సరిపోతుందిలే. మసాలా It's done. ఇది కూడా సైడ్ పెట్టేసుకున్నాం. సో ఇది మన అరేంజ్మెంట్స్ అన్నమాట. అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు తినడమే. వెయిటింగ్ అందరూ. హర్ని వస్తే, హర్ని ఎందుకు పట్టుకో, నేను స్టార్ట్ చేస్తా. అన్నీ ఉన్నీలేండి, ఎందుకులేండి. ఎందుకులేండి అంట. ఇది మసాలా పూరీనా దీని పేరు? యా, అంటే అదే ఇక్కడ చాట్ అంటారు కదా, ఏమంటారు అది? పాప్డీ చాట్. మసాలా పూరి అంటాం మేమైతే. మేము కూడా మసాలా పూరి అని అంటాము, కానీ చాట్ బండిలో చాట్ అంటారు. ఇందాకేదో అన్నారు వినపడలేదు. ఆనియన్స్ ఇక్కడ చూపి ఫస్ట్, నన్ను కాదు. ఇంత బాగా చేసి ఆ డెకరేషన్ కూడా చూపించకపోతే బాగు. అండ్ కొంచెం క్యూరేట్, క్యూరేట్ కాదు క్యారెట్. క్యూరేట్ అండ్ కొంచెం సీలి. అది నీది. బా నా కోసం చేశాను. థ్యాంక్ యూ. భలే చేశారు. ఎంత డెకరేషన్, నాకు ఇష్టం ఇట్లా. ఓకే, బాగుందా చూడ్డానికి? చూడడానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో తెలియదు. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? తినడానికి కూడా బాగుంటది. ఓకే, ఇప్పుడు నేనే టేస్ట్ చేస్తా కావాలంటే. ఫస్ట్ యాక్చువల్గా సాల్ట్ చెక్ చేసావా దీంట్లో? చేసా అది కరెక్ట్ ఉందంటే అంత బానే ఉంటుంది. పోయమ్మ నా మీద చేస్తా లాస్ట్ కి, లేకపోతే బాగాలేకపోతే అంతేగా అంతేగా. 10 నిమిషాలు పని తిన్నాం. ఎత్తిపోయిందా? బాగుంది. బాగుందా బాగుందా? నేను చెప్పకూడదు కదా, మీరు చెప్పాలి ఇప్పుడు. ఓకే డన్. మీరు వేసుకొని ఇప్పుడు తినేటప్పుడు నేను చేస్తా, అప్పుడు చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. ఓకే ఇప్పుడు హరుణ్ని తినిపించాను. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పవే. నిజంగా బాగుంది. ఆ లెమన్ ఏమన్నా చేశారా దీంట్లో? ఏదో చేసాము, బాగుంది. అది బాగా ఉంది. లెమన్ బాగుంది. దీంట్లో కనుక మీకు సాల్ట్ అనిపిస్తే మాత్రం అది నా బాధ్యత కాదు. అరే ఏంట్రా ఇది? యా, అందుకే నేను లెమన్ వేసాను దానికి కొంచెం ఇది చేయడానికి. అందుకే. సో కానివ్వండి. ఏంది బాగా అట్లేసుకున్నావు? అది నేనే వేసి ఇవ్వాలా? సరే పట్టుకోవే, నేనే వేసిస్తా. అది పోలా. ఇంకా వేసుకోవాలి, కలుపుకోలేదు. మీరు వేసి లేదా మీదే పెట్టండి. ఇంతే తింటున్నాడు అంటే మేబీ నమ్మకం లేదేమో. మాకు నమ్మకం లేదు దొరా. మసాలా పూరి కంటే పానీపూరి బాగుంటుంది. అందులో పానీపూరి కూడా తిందాం. కానీ మసాలా పూరి నాకు నచ్చదు అంత ఈజీగా. ఓకే, అలా కాదు, నా లాస్ట్ లో చెప్పాలి. ఇప్పుడు తిను ఇది కొంచెం వేసుకుంటాను. ఎందుకు వద్దు? మా ఊర్లో చేస్తారు అట్లా. ఇది క్యారెట్ కాదు, అందరూ ఐటమ్ తింటున్నాడు. అట్లీస్ట్ బాగుంది వదినా. ఏమీ లేదు. వాట్ ఈస్ దిస్? అది అక్కడ ఉంది చూడు. బాగుంది, ఇదండి బాగుంది. దీని కొద్దిగా సాల్ట్ తక్కువైంది. ఎవరు వేసిన? అయిపోయింది. బాగుంటుంది. నాకేం అనిపించట్లేదు, బట్ లాస్ట్ లో ఈయన సేమ్ సాల్ట్ ఏమంత తక్కువ అనిపించట్లేదు. బాగా. నేను అదే చెప్పా, బాగుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ తింటున్నారు ఇప్పుడు. అదే అంతా బాగుంది. నేనేమో ఇప్పుడు చూసుకోవాలి ఇదంతా. ఇప్పుడు వచ్చింది నిమ్మకాయతో అట్లా ఉంది అంట. అన్ని నీకోసం వేసేస్తున్నాను. థ్యాంక్ యూ వదినా. అంటే ఇప్పుడు వరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. బాగుంది. ఆహా, నిమ్మకాయ వేసాక బాగుందంట. ఆ లెమన్ చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్పా కదా, సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ మంచిగా వస్తుంది. పానీపూరి బండే ఇలా రోజు మీరు అల్లరి చేశారనుకో, బిర్యానీ చేసినట్టు పానీపూరిని.
ఇది వన్ టైం చేయడానికి కాదు, అప్పుడు ఒకసారి చేస్తే చాలా మంది తిన్నారు. కాదు బాను, అప్పుడు అందరికి నువ్వు భయ్యా అవుతావు బాను. అది ఎవ్వరని సమజ్ భయ్యా తోడ ప్యాజ్ డాలు, భయ్యా తోడ ప్యాజ్ డాల్. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వదినా. మీ ఎంత మంచి వదినా ఎక్కడ లేదు వదినా. సరే ఎప్పుడు తిని చెప్పు. సరిపోయింది ఇప్పుడు అత్త చెప్పలా నేను తినని చెప్పండి. ఎందుకంటే వేరే వేసేది కాబట్టి. పూరి ప్రొసీజర్ చేసుకుని అంతే అంతే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు దీంతో నాకు తెలుసు నా ఐటమ్ మీదకే పడతారని నాకు తెలుసు. పాటు ఇది హలో ఎక్కడమ్మా? బాగుంది ఇప్పుడు. సరే సరే, You are only- ఊరికే చేసా. మేము పానీపూరి చేసుకున్నామని వీడియో కాల్ చేసి చూపిద్దాం అనుకున్నా. అయిపోయింది ఇది ఐటమ్, కొంచెమే చేసి అదే అయిపోయినట్టుంది. జిమ్కి వెళ్తా అంటే జిమ్కి వెళ్ళనియట్లేదు వీళ్ళందరూ పని కలిసి. పెట్టుకొని మేము కూడా ఇక్కడ చేసుకుంటున్నట్లే. తిన్న తర్వాత షాపింగ్ తిన్న తర్వాత షాపింగ్ వెళ్తున్నారు. నేను అట్లా ఒక్క 1 hour వెళ్ళొస్తా. అవసరం లేదు, రేపు వెళ్ళు. ఎప్పుడు వెళ్తా అంటే వెళ్ళు, లేదంటే అది ఇంకా మేము చెప్పలేము. నిన్నే పెక్క తింటుంది మళ్ళా వెళ్ళు జిమ్కి అయితే రాంపేట తగినట్టు తాగుతారు రక్తం. బిఫోర్ ఇన్ని అయిపోయినాయి మేము తింటే. చూడండి చూడు, బౌల్ ఖాళీ అయిపోయింది లాస్ట్ వచ్చేంత వరకు. ఈ మధ్య గ్యాప్ లో మొత్తం అందరు వేసేసారు. నేను ట్రై చేసి కోపంగా తింటున్నాడు మాను. బాగుంది. పానీపూరి తింటాం. ఇందాక వేసిందే ఇంతే ఉంది, మాది తినలేదు. మేము అది అయిపోయి వేరే దానికి వచ్చినాము. ఆ ప్లేట్ అయితే ఇంకా అడగాల్సిన అవసరం లేదు. న్యాయం చేసిందంటే అశ్వినే. బాను ఏమో దాంట్లో అది తక్కువైంది ఇది తక్కువైంది, లెమన్ ఎందుకు వేయట్లేదు అని అంటున్నాడు. ఎలా ఉంది జీవా? స్పైసీగానే చేసాం కొంచెం. లేట్గా వచ్చాడు, అందుకే మనమంతా తిని కూర్చున్న తర్వాత జీవ వచ్చి తింటున్నాడు. ఇంకా హరిణి గురించి అడిగావు కదా, ఏదో వద్దొద్దన్న జిమ్కి వెళ్ళింది. పానీపూరి తినింది కదా, రెండు పానీపూరులు తినేసరికి జిమ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు గుర్తొచ్చి. అది పరిస్థితి. సో అందుకే సో బాగుందా? సో అదనమాట, అనుకోకుండా అట్లా చాట్ చేద్దాం, మసాలా పూరి అండ్ పానీపూరి చేద్దామని అనుకున్నాము. అండ్ అలాగే అనుకోకుండా వీడియో కూడా చేశాను. సో యా, వీ హ్యాడ్ అ నైస్ టైమ్, పానీపూరి మసాలా పూరి టైం. ఐ హోప్ అంటే కంప్లీట్ రెసిపీ మీకు చెప్పలేకపోయాను, బట్ స్టిల్ అంటే అయిన వాళ్ళు చేయాలనుకుంటే మీరు ట్రై చేయవచ్చు. సో ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.